సార్ ఏంటి సార్ ఇది జటిలంగా మారుతుందా సినీ కార్మికుల సమ్మె? తగ్గేదిలే అని ఎవరు అంటా కుదరదు. ఉస్తాద్ భగత్ సింగ్ కి బయట నుంచి టెక్నీషియన్స్ తెచ్చుకున్నారని చెప్పేసి విన్నాం. అంటే ఆ రోజు తెచ్చుకోలేదు, అది ఎప్పుడు జరుగుతుంది అన్నమాట షూటింగ్. మధ్యలో చిరంజీవి గారి జోక్యం ఎంతవరకు ఉంది? ఆయన జోక్యం అసలు లేదు. చిరంజీవి గారి దగ్గరకు ప్రొడ్యూసర్స్ అంతా వెళ్ళంగానే ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు. సో బాలకృష్ణ అంటే ఏం ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు ఇక్కడ? చిరంజీవి గారు ఎంత పెద్దరికంగా చిరంజీవి గారు ఉన్నారు, అంతే పెద్దరికం బాలకృష్ణ గారు కూడా ఉందని ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? అలా కదండి, బాలకృష్ణ గారు ఇప్పుడు హీరోగా కాకుండా కూటమిలో కూడా ప్రధానమైన వ్యక్తే కదా. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సినీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. విడతల వారీగా చర్చలు జరుపుతున్నారు. అటు ఫిలిం ఛాంబర్ కావచ్చు, ఇటు సినీ కార్మికుల ఫెడరేషన్ కావచ్చు, ఎవరికి వారు అంటే ఎవరు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ రాజకీయ జోక్యం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో మనతో పాటుగా డైరెక్టర్ సంఘం అధ్యక్షుడు వీరశంకర్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇది జటిలంగా మారుతోందా సినీ కార్మికుల సమ్మె? తగ్గేదిలే అని ఎవరు అంటా కుదరదు. ఆఖరికి చర్చల ద్వారా దీని సమస్య పరిష్కారం అవ్వాలి. అందరూ తగ్గాలి. సో వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి, వీళ్ళ కష్టాలు వీళ్ళకున్నాయి. కార్మికుల విషయం ఏంటంటే, మేము శ్రమ చేస్తున్నాం, లాభ నష్టాలతో మాకు సంబంధం ఉంది. మా డైలీ వేజెస్ అంటే 24 క్రాఫ్ట్స్లో 13 డిపార్ట్మెంట్సే డైలీ వేజెస్ ఉంటారు. అంటే ప్రొడక్షన్ బాయ్స్, డ్రైవర్స్, మహిళా వర్కర్స్, ఫైటర్స్, డాన్సర్స్, మేకప్, కాస్ట్యూము, ఇలా డిఫరెంట్. అలాగే ఫెడరేషన్ అంటే ఓవరాల్ 24 క్రాఫ్ట్స్, నిర్మాతలు, హీరోలు, నటీనటులు తప్ప. అవును, నటీనటులు కూడా కొంతమంది ఉంటారు. కంపెనీ ఆర్టిస్ట్ అనేవాళ్ళం పూర్వం. ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఉంది ఇందులో. బట్ కొంచెం హీరోలు, కొంచెం పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా మా అసోసియేషన్ లో ఉంటారు. అది సపరేట్ 24 క్రాఫ్ట్స్ రాదు. అది నిర్మాతలకేమో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంటుంది. ఛాంబర్ అనేది అంటే సుప్రీం బాడీ. ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా చర్చలు జరపాలన్నా కూడా సినిమా ఫీల్డ్ కి సంబంధించి ఫిలిం ఛాంబర్ పిలుస్తుంది. ఫిలిం ఛాంబర్లు ఎవరు ఉంటారంటే ప్రధానంగా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టర్ అంటే స్టూడియోస్ ఉన్నాయి కదా, అలాగే అవుట్డోర్ యూనిట్స్ కూడా స్టూడియో సెక్టర్ అంటే ఎక్విప్మెంట్, స్పెషల్ ఎక్విప్మెంట్, కెమెరాలు, లైట్స్ అవన్నీ హోల్డ్ చేసే, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ జరిగేది, ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ, మిక్సింగ్, థియేటర్లు, రికార్డింగ్, ఇట్లా అన్ని కూడా స్టూడియో సెక్టర్లోకి వస్తాయి. వాటి ప్రొపరేటర్స్ అందరూ కూడా స్టూడియో సెక్టర్లోకి వస్తారు. సో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టర్ అండ్ ఎగ్జిబిటర్స్, థియేటర్ ఓనర్స్, ఈ నలుగురు కలిపి ఫిలిం ఛాంబర్. ఇందులో ఇది ఒక ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు అందులో ఉండరు. మూవీ ఆర్టిస్టులు కూడా అందులో ఉండరు. సో టోటల్ గా సుప్రీం బాడీ అనేది అందరూ కలిసిన దానికి ఏమి లేదు. ఛాంబరే వాళ్ళకే వీళ్ళందరి సమస్యలు తెలుస్తాయి. రేపు పొద్దున్న ఫెడరేషన్ గురించి ఏదన్నా వాళ్ళ బాధలు చెప్పాలి, గవర్నమెంట్ చెప్పాలన్నా కూడా ఛాంబరే చెప్పొచ్చు. ఛాంబర్నే ఇప్పుడు జరిగేది కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి, ఫెడరేషన్ కాదు, ఫిలిం ఛాంబర్ కి ఫెడరేషన్ జరుగుద్ది. ఛాంబర్ ఈ సుప్రీం. సో చర్చలు జరిగేది ఇద్దరి మధ్యనే. ఇప్పుడు ఛాంబర్ నుంచి ఎవరు డీల్ చేస్తున్నారు? ఛాంబర్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఇప్పుడు ఈసారి ప్రెసిడెంట్ అయిన భరత్ భూషణ్ అని డిస్ట్రిబ్యూటర్, ఆయన ఇస్ నాట్ ఏ ప్రొడ్యూసర్. ఒక్కొక్క టర్మ్ ఒకళ్ళు ఉంటది అక్కడ. ఒకసారి ఎగ్జిబిటర్స్ ఒక 1 year వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ టర్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు. ఇంకో టర్మ్ ప్రొడ్యూసర్ల నుంచి ఒకళ్ళు అవ్వాలి అనేది ఉంటది. తర్వాత స్టూడియో సెక్టర్ నుంచి నెక్స్ట్ స్టూడియో సెక్టర్ నుంచి ఒకళ్ళు ప్రెసిడెంట్ అవుతారు వీళ్ళ తర్వాత. అట్లా ఉంటదా? ఖచ్చితంగా రొటేషన్ పద్ధతిలో ఉంటుంది. అందరికి ప్రాతినిధ్యం ఉండాలనేది. ఆ 4 వింగ్స్ నుంచి ఛాంబర్ ప్రెసిడెంట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ వింగ్ నుంచి వచ్చిన భరత్ భూషణ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే అందులో మళ్ళీ సెక్రటరీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రెసిడెంట్ గా ఉన్న దామోదర్ ప్రసాద్ గారు సెక్రటరీ. అలాగే ప్రసన్న కుమార్ అక్కడ సెక్రటరీగా ఉన్న అతను, అదే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ, కమిటీలో మెంబర్గా ఉంటారు. ఛాంబర్లో కమిటీ మెంబర్గా ఉంటారు. సో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఫిల్మ్ ఫెడరేషన్ తోటి. అది కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. వీళ్ళు ముగ్గురే కాకుండా ప్రొడ్యూసర్ తరపు నుంచి ఒక 6, 7, 10 మంది అందరి వయసులో ఉండాలి కదా నెగోషియేషన్. ఇప్పుడు మీరు కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నారు. నేను అంటే మాకు టెక్నికల్ గా ఏంటంటే ఈ 24 క్రాఫ్ట్స్ లో ప్రధానమైన ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది డైరెక్టర్ అసోసియేషన్ టెక్నికల్ గా. సో డైరెక్టర్స్ ఏంటంటే అటు ప్రొడ్యూసర్ల కష్టాలు తెలుస్తుంది, ఇక్కడ కార్మికుల కష్టాలు తెలుస్తుంది, మధ్యవర్తిత్వం వహిస్తాం. ఈ సమస్యను ఎంత సామరస్యంగా
ఇద్దరికి ఆమోదయోగ్యంగా చేయలేని దానికి మేము కృషి చేస్తున్నాం. సో పేరుకి ఫెడరేషన్ తరపున కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా నేను హుమాయూన్ అని, అంటే ఆయన అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయన నేను వాళ్ళు పెట్టుకున్నారు. యాక్చువల్ గా వర్చువల్ కోఆపరేషన్ గారు ఉండేవారు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఫెడరేషన్ లో, రైటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన యుఎస్ వెళ్ళటం వల్ల మనం ఉంటే ఏంటంటే రేపొద్దున్న మీ తప్పు, ఈ డిమాండ్ మీకు ఎక్కువగా ఉంది, లేకపోతే ఈ డిమాండ్ వర్కౌట్ కాదు వాళ్ళకి అని ఏళ్ళని కన్విన్స్ చేయడానికన్నా, లేకపోతే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు కొంచెం మీరు కన్సర్న్ చేయండి అని ఏళ్ళు చెప్పడానికైనా మనం రెండు సంధానం చేయొచ్చు. ఆ పాత్ర ఇప్పుడు పోషిస్తున్నాం తప్ప మీరు ఎవరి వైపు అంటే ఇండస్ట్రీ వైపు అని చెప్తాం. మేము ఇండస్ట్రీలో మంచి జరగడానికి మేము ఉన్నాం. ఇదివరకు దాసనారాయణరావు గారు కూడా ఆ పని చేసేవాళ్ళు, ఇద్దరిని కూర్చోబెట్టి సామరస్యంగా. సో ఇద్దరు కోరుకుంటారు, ఇద్దరు సమస్య పరిష్కారం అని. ఎందుకంటే హైయెస్ట్ స్టేక్స్, కోట్ల కొద్ది స్టేక్స్ ఉంటాయి. కొన్ని ప్రొడక్షన్ కంపెనీస్ అయితే ఇదివరకు అందరూ కూడా ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా చేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని మైత్రి మూవీస్ కానీ, సితారా కానీ, తర్వాత వేరే ఎవరు విశ్వప్రసాద్ గారు కానీ, డీజీ విశ్వప్రసాద్ గారిని నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. ఓ ఫిలిం మీద ఓవర్లాప్ అవుతూ చేస్తున్నారు. సో హైయెస్ట్ స్టేక్ ఉంటాయి వాళ్ళకి. సో దీనివల్ల ప్రొడ్యూసర్లకి ఆర్థికంగా నష్టాల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది ఎక్కువ రోజులు జరిగితే. అలాగే ఇక్కడ కూడా లైవ్లీహుడ్, దీన్నే డైలీ వేజెస్ నమ్ముకున్న వాళ్ళు, డబ్బులు వస్తే ఈ నెల గడుస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో ఇద్దరికే మంచిది కాదు. సో ఇద్దరికి ఫైనల్ గా పరిష్కారం అనేది చర్చల ద్వారా జరగాలి. అది రేపు అంటే ఈ రోజు ఉండాల్సింది రేపు 3 కి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకి. అసలు నోటీస్ ఇవ్వకుండా సడన్ గా ఒక్క రోజులోనే సమ్మెకి వెళ్ళటం అనే దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఇది కొంచెం ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్ గా ఇది ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ గా కొన్ని సంవత్సరాలుగా 3 years ఒకసారి 30% లేదా 20% పెంచుతూ, ఇది వరకు దిల్ రాజు గారు ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ కరోనా టైం తర్వాత, కరోనా టైంలో చాలా క్రైసిస్ వచ్చింది ఇండస్ట్రీకి. అయినా కూడా 2022లో అగ్రిమెంట్ అయింది ఫెడరేషన్ కి. వాళ్ళకి అప్పుడు మనం లేవు, రైటర్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గా వేరే వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో జరిగినాయి. అప్పుడు ఏమన్నారంటే మళ్ళీ 3 years తర్వాత పెంచుతాం, బై డిఫాల్ట్ 30% పెరిగిపోద్దని అనటం. అది ఓరల్ గానే జరిగింది. సో అది పట్టుకున్నారు వీళ్ళు ఫెడరేషన్ లో. మీరే అన్నారు కదా 3 years తర్వాత మళ్ళీ 30% ఒకేసారి పెంచుతామని. ఇప్పుడు మీరు పెంచాలి కదా అనే దాంతో వీళ్ళు మార్చి నుంచి లెటర్స్ రాస్తానే ఉన్నారు. సో ఆ సైడ్ నుంచి ఏంటంటే సినిమా పరిశ్రమలో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఓటీటీ బిజినెస్ లేదు, థియేటర్లో జనాలు రావట్లేదు, 85% అయినా లూజర్సే ఉంటున్నారు. మీరు అర్థం చేసుకోండి, ఈసారికి మేము ఏం పెంచలేము అనేది స్టార్ట్ అయ్యి, సో వీళ్ళు డిమాండ్ చేస్తా ఉంటే 5% అనుకుంటున్నారు. 5% అది అఫీషియల్ చెప్పాల, 5% అనుకుంటున్నారంటే మరీ 5%, 30%, 5% ఎలాగా కొంచెం వస్తే వీళ్ళు కూడా కన్విన్స్ చేయొచ్చు అనే దాంట్లో మారితే ఆఖరికి చర్చలు జరిగాక 2000 లోపల ఉన్న వాళ్ళకి అన్ని కాస్ట్లు పెరిగినాయి కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంది కదా, 2000 లోపల ఉన్న వాళ్ళకి 15% పెంచుతాము, తర్వాత ఈ ఇయర్ కి 5% పెరుగుతాం అనే దానికి వచ్చారు. అందులో ఏం చేశారంటే 3 అసోసియేషన్లు ఏవైతే ఈ 13 అసోసియేషన్లు చెప్పాను కదా డైలీ వేజెస్, అందులో 3 అసోసియేషన్లో 2000 అబోవ్ ఉంది. ఆ 3 అసోసియేషన్లు ఏంటంటే ఫైటర్స్, డాన్సర్స్, అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్ అంటే కెమెరా అసిస్టెంట్లు ఉంటారు. అంటే ఒక్కొక్క యారీ అలెక్సా ఉందంటే ఒక పేమెంట్ ఉంటుంది, రెడ్కి వెళ్ళే వాళ్ళకి ఒక పేమెంట్ ఉంటుంది, అందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి. కాకపోతే 2000 అబోవ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు అందులో. సో వాళ్ళకి ఏమి పెంచలేము, మాకు కోఆపరేట్ చేయండి, ఆల్రెడీ హయ్యర్ అమౌంట్ ఉంది అని అంటే అది అలా కుదిరిద్ది. అందరికి పెంచి మాకు ముగ్గురికి పెంచడం అనేది కరెక్ట్ కాదు కదా, మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు, మీరు విడదీస్తున్నారు అన్న లెవెల్లో ఇక్కడి నుంచి ఎమోషన్ వచ్చింది. అలా కాదు, మరి మీరు అర్థం చేసుకోండి, అయ్యా ఎక్కువ అమౌంట్లు కదా, మేము ఆల్రెడీ మెద్రాస్ కన్నా ఎక్కువే ఉన్నాయి, మేము ఇవ్వలేమన్నారు. సో మెద్రాస్ కన్నా ఎక్కువ ఉన్నాయి కదా, మరి అర్థం చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే 5 years నుంచి అక్కడ కూడా వేజెస్ పెంచమని జరుగుతుంది, పెంచలేదు, అది కూడా రేపు ఎల్లుండో అక్కడ కూడా చర్చలు జరుగుతాయి, అక్కడ కూడా పెరుగుతాయి, ఇప్పుడు వరకు కంపేర్ చేస్తున్నారు తప్ప మెడ్రాస్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం అనేది
బట్ అక్కడ కూడా పెరగాలి అనే డిమాండ్ ఉంది అక్కడ అని వీళ్ళు మాట్లాడతారు. మాకు ఎంతో కొంత పెంచండి అంటే 30% అడగట్లేదు ఇప్పుడు. 30% అనేది ప్రధానంగా డిమాండే. 30% పెంచాలి కదా బై డిఫాల్ట్ 3 years తర్వాత అన్నట్టుగా మాట్లాడతారు తప్ప వీళ్ళు 30% పెంచితేనే గానీ. ఇప్పుడు 15% అంటే ఒప్పుకునేటట్టు ఉన్నారు. అందరికీ 15% అంటే ఇక సమస్య సాల్వ్ అయినట్టేనా? సాల్వ్ అయిపోయేది. బట్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హయ్యర్ అమౌంట్ ఉన్న వాళ్ళకి 15% చాలా ఎక్కువైపోతుంది. మీకు చిన్న సినిమాలు వాళ్ళు చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అబ్నార్మల్ గా 25 నుంచి 35% బడ్జెట్ లో తేడా వస్తుంది. పెద్ద నిర్మాతలు పర్వాలేదు, 100 crores 200 crores అయ్యి ఎంత ఉంటాయి, 10 సినిమాలు ఉంటాయి, వాళ్ళకి తిప్పు కొడితే 3%. వాళ్ళకి ఇష్యూ కాదు. వాళ్ళు చిన్న నిర్మాతలు అందరూ కూడా గోల పెట్టారు, మాకు ఉన్నదానికన్నా తక్కువ తగ్గించి చెయ్యాలని. వాళ్ళు ఎందుకు అంటున్నారంటే లాస్ట్ టైం 22లో ఒక అగ్రిమెంట్ జరిగింది, అది చూపించారు నిర్మాత. అందులో ఏంటంటే చిన్న సినిమాలకి 85%గా చేస్తామని ఉంది, అందులో సంతకాలు పెట్టారు. ఓకే, అంటే 15% తగ్గించి చిన్న సినిమా అంటే ఏదంటే 4 crores 5 crores బడ్జెట్ మాత్రం ఉన్నది. ఛాంబరు ఫెడరేషన్ 5 కోట్లను లేకపోతే ఒక మార్క్ ఉంది 4 కోట్లు 5 crores ఉంది, అది 4 to 5 crores ఉంది. ఆ బడ్జెట్ లో తీసిన సినిమాకి 85% తీస్తామని సంతకాలు పెట్టారు ఫెడరేషన్ నాయకులు, అందులో పెట్టారు. అది చూపిస్తున్నారు. ఇది వైలేట్ చేశారు, చిన్న సినిమాలకు అలా చేయలేదు అనేది. సో వైలేషన్ అనేది ఇటు జరుగుతుంది. ప్రొడ్యూసర్లు కూడా హ్యాపీగా ఏమి లేరు. ఇప్పుడు వీళ్ళు కూడా మాకు లాభ నష్టాలు సంబంధం ఉంది, మేము శ్రమ చేసేవాళ్ళం, మాకు ఇదే కదా లైఫ్. అవును, మాకు రేపు పొద్దున లాభాలు బాగా వస్తే మాత్రం వీళ్ళకి ఇచ్చేదేం లేదు కదా, ఇవ్వట్లేదు కదా, మాకు లాభాలు వచ్చినప్పుడు మాకు ఇచ్చారా అని అంటే వాదన ప్రతివాదనలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరు సామరస్యంగా వయా మీడియాగా ఎవరి కోణంలో వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు. వాళ్ళు కొన్ని ఇతర ఇండస్ట్రీలు ఇప్పుడు ఒట్టి తమిళనాడుతోనే పోల్చుకుంటున్నారా, ఇటువైపు కన్నడ ఉంది, కన్నడ చాలా తక్కువ ఉంటాయి. తమిళనాడుతో పోల్చుకోవచ్చు మనం. తమిళనాడు మనం ఈక్వల్ ఇండస్ట్రీస్ గా ఉన్నాం కాబట్టి తమిళనాడుతో పోలుస్తున్నారు ఎక్కువ. ముంబై తోటి కూడా పోల్చట్లే ఎక్కువ. ముంబైలో లైట్ మ్యాన్ కి 2250 ఉంటుంది, ఇక్కడ మనం 1375 రూపాయలు ఇక్కడ ఉంటుంది. అక్కడ ఎందుకు ఉంటదంటే వాళ్ళు 9 to 9 కాల్ షీట్, వాళ్ళు 9 నుంచి నైట్ 9 వరకు. ఇక్కడ మనకంటే 6 to 6 కాల్ షీట్. 6 తర్వాత 9 వరకు చేస్తే హాఫ్ కాల్ షీట్ వస్తుంది వీళ్ళకి. అంటే వీళ్ళకి 2000 దాకా వస్తుంది. సో ఈక్వల్ గా ఉందా? దగ్గర దగ్గరగానే ఉంటుంది. హిందీతో పోల్చుకుని దగ్గరగానే ఉంటాం. అంటే వాళ్ళ కాల్ షీట్ ప్రకారం ఎక్కువ. ఇప్పుడు 30% పెంచితే వాళ్ళకంటే ఎక్కువైనా అదే అంటున్నారు. ఇప్పుడు 30% పెంచితే మొత్తం బిగినింగ్ డిమాండ్ ప్రకారం హిందీ కన్నా ఎక్కువ అవుతుంది, మేము ఆల్రెడీ ఇస్తున్నాం కదా అని వాళ్ళు వాదన వాళ్ళు చేస్తున్నారు. సో మనం వాళ్ళనే వయా మీడియాగా రేపు పరిష్కారం అయ్యే అవకాశం ఉందా? అంటే ఫైనల్ గా మాక్సిమం ఉంది. ఎక్కడ ప్రతిష్టంభన ఎక్కడ వస్తుంది? ఈ 3 యూనియన్లు 10 యూనియన్లు పెంచారు. మా 3 యూనియన్లకి ఎంతో కొంత పెంచాలి కదా. మిగతా 11కి ఏం సమస్య లేదు. డిమాండ్ అండ్ సప్లై. డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ సక్సెస్ ని బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది. ఆ సక్సెస్ ని బట్టి ఆ దగ్గర అసిస్టెంట్లకి అతను చెప్పిన అమౌంట్లు ఇస్తారు. కెమెరామ్యాన్ ఉన్నాడు, కెమెరామ్యాన్ సక్సెస్ ని బట్టి ఇస్తారు. మిగతా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, అతని సక్సెస్ ని బట్టే ఉంటది. అవన్నీ మిగతా 11 కూడా వాళ్ళ టాలెంట్, డైలీ వేజెస్ కూడా కాదు రెమ్యునరేషన్. ఈ 13 యూనియన్లే డైలీ వేజెస్ అనేది. సో 2000 లోపల ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మేము 15 పెంచాం, ఆ పైన వాళ్ళే పెంచమంటున్నారు, అక్కడ వస్తుందా కదా. ఇక్కడ ఒక చిన్న మాట వినపడుతుంది. సో యూనియన్ లో కూడా దాదాపు చాలా మంది, ఈ ఫెడరేషన్ లో కూడా దాదాపు చాలా మందికి ఇంత ఘర్షణాత్మకమైన వైఖరి వహించడం పెద్దగా ఇష్టం లేదు. కానీ కొంతమంది అటువైపు నుంచి, ప్రొడ్యూసర్స్ వైపు నుంచి కూడా కొంతమంది లోపాయకారిగా రెచ్చగొడుతున్నారు వీళ్ళని అనే మాట కూడా వినపడుతుంది. వాస్తవమేనది? అది స్పెక్యులేషన్ ఉంటది కొంత. మీరు కానివ్వండి, చేయండి షూటింగ్ లాగాలి అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. సమస్య ఉంటాం, అది బేస్లెస్. ఏంటంటే అక్కడ చూడండి నాకు వినపడుతూ ఉంటాయి, ప్రొడ్యూసర్ కూడా కోరుకుంటున్నారు ఇది స్ట్రైక్ జరగాలని, ఇలా వినపడుతుంటాయి. బట్ అది బేస్లెస్. అది చెప్పేవాడు మాట మనం నమ్మలేం కదా, అలా ఉంటది. ఓకే. సో ఇందులో మధ్యలో చిరంజీవి గారి జోక్యం ఎంతవరకు ఉంది? మధ్యలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత చిరంజీవి గారు 30% ఒప్పుకున్నారని మళ్ళీ ఫెడరేషన్ వాళ్ళు చెప్పారు. ఫెడరేషన్ చెప్పినట్టు ఫేక్ న్యూస్ లేకపోతే ఆయన ట్రెడిషనల్ గా అన్ని చూసి వచ్చినాడు ఆయన మద్రాస్ నుంచి. సో ఛాంబర్ సుప్రీం బాడీ, ఫెడరేషన్ తేల్చుకోవాల్సిన విషయం ఇది. వాళ్ళు ఏదన్నా
గౌరవంగా ఆయన కొంచెం ఉన్నవాళ్ళు ఒక పెద్ద రకం ఆయనకు ఉంది, ఆయన చెప్పాలని వెళ్ళి ఉంటారు ప్రొడ్యూసర్స్. ఆయన స్మూత్ గా చెప్పాడు వాళ్ళకి, మీరు ఫెడరేషన్ కూర్చుని దీన్ని సాల్వ్ చేసుకోండి, ఒక 2-3 రోజుల తర్వాత చూసి ఒకవేళ అవ్వకపోతే నేనేమైనా మాట్లాడి ట్రై చేస్తానని చెప్పారు ఆయన. అది తర్వాత ఏదో ఫేక్ న్యూస్ వచ్చింది, ఆయన ట్వీట్ చేశారు తర్వాత. అవును, ఆయన ఏంటంటే ఫెడరేషన్ వాళ్ళే తేల్చుకోవాలి, మరీ ప్రతిష్టాపన ఏర్పడినప్పుడు చర్చలు అసలు జరగట్లేదు, వాళ్ళు భీష్మించి కూర్చున్నారు, ఇళ్ళు భీష్మించి కూర్చున్నప్పుడు ఆయన ఎంటర్ అవ్వచ్చు. అలా కదలే కొంచెం సామరస్యంగా ఉండొచ్చు అని అలా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఏంటంటే ఈ మీడియా ఎక్కువైపోయి ఏదో వర్కర్స్ సంచలనం కోసం మైకి పెట్టగానే ఏదో మాట్లాడతాడు, ఇల్లు ముట్టడిస్తాం లేకపోతే అతను దంగా చూస్తాం అంటారు. అవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు స్ట్రైక్ అనేది కాల్ఫర్ చేయలేదు. మాకు జూలై 1 నుంచి 30% పెంచలేదు కాబట్టి మార్చి నుంచి ట్రై చేస్తున్నా, 30% ఇచ్చిన వాళ్ళకి మాత్రమే షూటింగ్ చేయండి అన్నారు వీళ్ళు. స్ట్రైక్ చేస్తే లీగల్ గా ఇరుక్కుంటారు వీళ్ళు. స్ట్రైక్ కాదు అసలు, తెలియక స్ట్రైక్ అనే పదవి స్ట్రైకే జరగట్లేదు. 30% ఇచ్చే వాళ్ళకి చేయండి అంటే కొన్ని ఏవైతే ఎమర్జెన్సీ ఉన్నాయో చేసుకుంటున్నారో అలా 15 షూటింగ్లు జరుగుతున్నాయి. 15 షూటింగ్ ప్రముఖమైన ఏమి లేవు. ఎవరో ఓపెనింగ్ చేసుకోవాలి, లేకపోతే ఎవరు డేట్స్ పోతున్నాయి వాళ్ళు చేసుకోవాలి. ఇందులో పెద్ద ఇప్పుడు విశ్వం మన అనిల్ రావిపూడి గారి సినిమా కానీ, లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఇలాంటి మేజర్ ఉస్తాద్ భగత్ సింగ్ కి బయట నుంచి టెక్నీషియన్స్ తెచ్చుకున్నారని చెప్పేసి విన్నాం. అంటే ఆ రోజు తెచ్చుకోలేదు, అది ఎప్పుడు జరుగుతుంది అన్నమాట. షూటింగ్ కంటిన్యూషన్ భాగంగా బొంబాయి డాన్సర్లు ఉన్నారు ఇక్కడ, లేకపోతే మద్రాస్ నుంచి డాన్స్ మాస్టర్ దినేష్ చేస్తున్నాడు. ఇలాగ మనోళ్ళు జానీ, శేఖర్ మాస్టర్ వీళ్ళంతా వెళ్ళి బొంబాయిలోను తమిళ్లోను చేస్తుంటారు, అక్కడ డాన్స్ మాస్టర్ ఇక్కడ చేస్తుంటారు. సోబి, రాజసుందరం, తర్వాత ప్రేమ్ రక్షిత్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేయటం, ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ చేయటం డేట్ల ప్రకారం. అంతే, కాల్ షీట్లు దొరక ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళు అలా జరుగుతుండే. అలా ఆ భాగంలో దినేష్ ఆల్రెడీ కళ్యాణ్ గారి సినిమాలు చాలా చేశాడు దినేష్. ఆ భాగంగా జరుగుతుంది ఆ టైంకి. సార్ ఇప్పుడు ఈ అంటే షూటింగ్కి వెళ్ళి ఆపకూడదు యాక్చువల్ గా. ఓకే, ఈ మొత్తం వ్యవహారంలో సినిమా పెద్ద లేని లోటు స్పష్టంగా కనపడుతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. కరెక్టే. దాసనారాయణ గారు ఉండగా ఏంటంటే ఇద్దరిని పిలిపించి మాట్లాడేవారు. బట్ దాసనారాయణ గారు ఉండగా 40 రోజులు 30 రోజులు షూటింగ్ లో ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు సిచ్యువేషన్ బట్టి. బట్ ఆయన ఉంటే ఇనిషియేట్ అయ్యి వాళ్ళని పిలిపించే చనువు, వీళ్ళని ఏదన్నా చెప్తే మాట్లాడే చనువు ఉండేది. బట్ ఆయన ఉన్న కూడా పెప్సీ కూడా చాలా పెద్ద కూడా జరిగినాయి, చెన్నైకి, హైదరాబాద్ కి. అసలు హైదరాబాద్ లో స్కిల్ డెవలప్ అవ్వాలని కోరుకున్నదే నిర్మాతలు. అసలు ఫస్ట్ ఇక్కడ ఫెడరేషన్ కి అందరికి ప్రాక్టీస్లు ఇచ్చి ఫైటర్స్ ని ప్రాక్టీస్ కానీ, డాన్సర్స్ ని తయారు చేయడం కానీ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకే ఎకానమీ అవుతుంది కదా ఇక్కడ లోకల్ టాలెంట్ దొరికితే. అంతే కదా, బిగినింగ్ నుంచి అంత ఉన్నారు. ఇండస్ట్రీ అంతా ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యి ట్రెడిషనల్ ప్రొడ్యూసర్లు అందరూ ఇప్పుడు షూటింగ్ ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు వాళ్ళు లేరు కాబట్టి, కొత్త ప్రొడ్యూసర్లు వచ్చారు కాబట్టి పూర్వం ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ కొన్ని ఉండి ఇప్పుడు కన్సర్న్ ఉండేది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఇప్పుడు సినిమా పెద్దరికం ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదా, ఎవరు ఉండాలనుకోవట్లేదా? ఎందుకంటే చిరంజీవి గారు ఒక సందర్భంలో సినిమా పెద్దగా చిరంజీవి గారిని ఆయన ఎందుకు ఆయన మనసు హర్ట్ అయినట్టుంది. ఒక్కొక్కళ్ళది ఒక వ్యక్తిత్వం, ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఒక అలవాటు. నేను పీస్ఫుల్ గా ఉండాలి, అందరితోటి మంచిగా ఉండాలి, నాకు ఈ ఇలాంటి ఇష్యూస్ మధ్య మనం ఎందుకు అనే మెంటాలిటీ అయింది. దాసనారాయణరావు గారు ఏమో ఏదైనా ఇష్యూ వస్తే బాగుండి మనం కూర్చొని సాల్వ్ చేస్తామని ఆయన ఉండేవాడు, ప్రోయాక్టివ్ ఉండేవాడు. ఆయన అలాంటి ప్రోయాక్టివ్ మైండ్ సెట్ ఎవరికి ఎవరు లేరు. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరకు ప్రొడ్యూసర్స్ అంతా వెళ్ళంగానే ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు. సో బాలకృష్ణ అంటే ఏం ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు ఇక్కడ? చిరంజీవి గారు ఎంత పెద్దరికంగా చిరంజీవి గారు ఉన్నారు, అంతే పెద్దరికం బాలకృష్ణ గారికి కూడా ఉందని ప్రూవ్ చేయాలనుకున్నారా? అలా కదండి, బాలకృష్ణ గారు ఇప్పుడు హీరోగా కాకుండా కూటమిలో కూడా ప్రధానమైన వ్యక్తే కదా. ఒక ఫార్మర్ సీఎం గారి కొడుకు, ఇప్పుడు సీఎం గారికి వియ్యంకుడు, ఎమ్మెల్యేగా ఏదన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా ఇంటర్వ్యూన్ అయినా కూడా ఆయన సపోర్ట్ ఉంటుంది ఇష్యూ రిజాల్వ్ చేయడానికి. ప్రొడ్యూసర్లు మీరు మాకే సపోర్ట్ చేయాలంటే హీరోలు అందరూ ఇప్పటికీ ఒక సైడ్ వచ్చేవాళ్ళు కదా. ఇది వాళ్ళిద్దరూ సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉంటారు హీరోలు అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళకి రేపు కార్మికులతో కలిసి వర్క్ చేయాలి, ఇటు ప్రొడ్యూసర్లు సినిమాలు చేయాలి కదా, ఇద్దరు కావాలి వాళ్ళకి. ఇతర
డిపార్ట్మెంట్ ఇతర రాష్ట్రాలు ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఈ టెక్నికల్ గా ఈ 24 క్రాఫ్ట్స్ పోలిస్తే మన 24 క్రాఫ్ట్స్ లో ఆ నిపుణత లేకపోతే ఆ స్కిల్ ఉన్నదంటారా? డెఫినెట్ గా ఈక్వల్ గా ఉన్నాం తమిళనాడుతో. నేనేంటంటే ప్రాస్థెటిక్ మేకప్ అని ఉంది స్పెషల్. ఇప్పుడు ఇండియన్ చేసినప్పుడు మద్రాసులో లేరు కదా ప్రాస్థెటిక్ చేసేవాళ్ళు, ఫారిన్ నుంచి వచ్చాడు మేకప్ మ్యాన్ కమల్కి చేయడానికి అప్పుడు, అంతే కదా. ఇప్పుడు రషీద్ అని ఒక వ్యక్తి మనతో పోల్చుకుంటే కేరళ, తమిళనాడుతో పోల్చుకుంటే కేరళ చిన్న ఇండస్ట్రీ కదా, కానీ అక్కడ రషీద్ అనే వ్యక్తి ఒక 30 మందిని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ప్రాస్థెటిక్ మేకప్ లో ట్రైన్ చేశాడు కేరళలో. ఆ 30 మంది సౌత్ ఇండియాలో ఎక్కడ ఉన్నా ప్రాస్థెటిక్ మేకప్ ఉన్నా వాళ్ళే పనిచేస్తున్నారు. సో అలాంటిది నేనైతే కన్స్ట్రక్టివ్ గా ప్రొడ్యూసర్లు కానీ ఫెడరేషన్ టెక్నీషియన్స్ కానీ మనకి ఏది లేదో దాన్ని డెవలప్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ కింద గవర్నమెంట్ సపోర్ట్ చేసి చేయాలి. ఇలాగా కన్స్ట్రక్టివ్ గా మనకు నిజంగా ఏం కావాలో మనం అప్డేట్ అవడానికి కావాల్సిన ఇది ఎవరో ఇనిషియేట్ చేయరు అక్కడ. ఇప్పుడు అలాగే ఒక షహనాయ్ ఎక్కడో ఆర్టికల్ చూశాను, ఎవరో షహనాయ్ కోసం ఇక్కడ చూస్తే అతను సాంగ్స్ పాడాడు కానీ నొటేషన్ వాయించలేకపోయాడు అని. త్రిబుల్-ఆర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. రుద్రేష్ అని ఒక ఆయన షహనాయ్ ప్లే చేస్తున్నాడు ఇక్కడ, త్రిబుల్-ఆర్కే పనిచేశాడు. ఇక్కడ బాలేష్ అని ఒక ఆయన ఉండేవాడు, వీళ్ళిద్దరూ కన్నడిగాసే, ఆయన తమిళోడు కాదు ఈయన తెలుగోడు కాదు, ఇద్దరు కన్నడిగాసే. బాలేష్ అని ఒక ఆయన ఉండే, ఆయన షహనాయ్. అలాగే జీవన్ థామస్ అని ట్రంపెట్, ఇప్పుడు కూడా తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఆయన ఉంటాడు. మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ మద్రాసులో ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు అక్కడ షిఫ్ట్ అయినప్పుడు అంటే, అటు తమిళ సినిమాలకి ఇటు తెలుగు సినిమాలకి అన్నిటికీ వాళ్ళు కామన్ గా వర్క్ చేసుకోవచ్చు, ఫుల్ వర్క్ ఉంటది కదా అని ఉన్నారు. చాలా మంది మ్యూజిషియన్స్ ఇప్పటికీ తమను మద్రాసులోనే ఇద్దరిని వాడతారు, ఇక్కడ వాళ్ళని వాడతారు. ఇప్పుడు బీమ్స్ కూడా అక్కడ వాళ్ళని వాడతారు సఫిషియెంట్ గా. లేనప్పుడు తమిళ వాళ్ళకి ఇక్కడ బిఎస్పి పనిచేస్తున్నాడు కదా అక్కడ చాలా సినిమా తమిళ తెలుగు వాడే కదా సార్. ఇప్పుడు మీరు ఈ ఇనిషియేటివ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు, చాలా మందికి స్కిల్స్ ఉన్నాయి, అందరిని మనం ఉపయోగించుకోవాలి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయాలి, దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎందుకు మనం హాలీవుడ్ వాళ్ళతో ఎందుకు పోల్చుకోలేకపోతున్నాము, వాళ్ళంత టెక్నాలజీ మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం, నైపుణ్యత ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం, డెఫినెట్ గా మన దగ్గర కూడా అలాంటి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి. మనం ఒక టెక్నీషియన్ కోసం, ఒక విఎఫ్ఎక్స్ కోసం మనం ఎక్కడికో అమెరికా దాకా వెళ్ళొద్దు, మన దగ్గరే ఉండాలి అని చెప్పేసి ఆయన చాలా మంచి మాట చెప్పారు కదా. సో ఆ ఇనిషియేషన్ తీసుకురావాలి. మొన్న కూడా ఈ థియేటర్లు బందప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే హర్ట్ అయ్యారు. సో నేనేదో మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇండస్ట్రీకి మంచి చేద్దామని భావిస్తుంటే నా సినిమాకి ఇలా చేశారు అని చెప్పేసి కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఏంటి ఎక్కడ కోఆర్డినేషన్ ఏమైనా కుదరట్లేదా? ఆయన అలాంటి ఆఫర్ ఇచ్చినా ఆ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నా కానీ సినిమా ఇండస్ట్రీ వాడుకోలేకపోతా ఉందా? డెఫినెట్ గా రెండు వైపులా ఉందండి. గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఇనిషియేట్ చేయాలి, స్టేట్మెంట్లతోటే కాకుండా ప్రాక్టికల్ గా కూడా ఇనిషియేట్ చేయాలి. ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఒకటి కావాలి, వరల్డ్ క్లాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్. అది ఒక సొంత వ్యక్తి పెట్టలేడు, గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు పూణేలో ఉన్న ఇన్స్టిట్యూషన్ మొత్తం అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు అదే కదా టాప్ మోస్ట్ ఫిలిం ఇన్స్టిట్యూట్, అదే ఆ స్టాండర్డ్ కాపాడుతున్నారు అక్కడ. సో అలాగే ఎన్ఎస్డి ఢిల్లీలో ఉంది, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. బెంగళూరులో తెచ్చుకున్నారు ఇంకొక బ్రాంచ్ ఎన్ఎస్టీని, మనం తెచ్చుకోలేకపోయాం. సో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది వేవ్స్ అని మీటింగ్ పెట్టారు, మంచి ఇనిషియేటివ్, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ సంబంధించి మోడీ గారు పెట్టారు. సో అక్కడ రిజల్యూషన్స్ ఏమున్నాయి? ఒక R&Dకి ఇంత బడ్జెట్ పెట్టి ఒక కెమెరా మనం కనిపెట్టగలిగామా? కొత్త కెమెరా, ఇంత పెద్ద ఇండస్ట్రీ, దాంట్లో ఎవరో ఉన్నారు నిపుణులు, దానికి ఒక బడ్జెట్ కేటాయించి దానికి R&D జరగాలి. ఇక్కడ కూడా ఎవరెవరు ప్రాస్థెటిక్ మేకప్ చెప్పిన అదే ఒక కేరళలో ఒక రషీద్ అని ఒక ప్రైవేట్ వ్యక్తి చేశాడు. సో ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు అలాంటి చేయకపోయినా గవర్నమెంట్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ వెంకట్ అని, రామలక్ష్మణ్ అని, విజయ్ అని, ఇలా అందరూ ఇక్కడ బిజీగా ఉండి హిందీలోను తమిళ్లోను కన్నడ కూడా చేస్తున్నారు. అలాగే తమిళ ఫైట్ మాస్టర్ కొంతమంది ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు మనం బయట వెళ్తున్నారు. అలాగే డాన్స్ మాస్టర్స్ శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు, గణేష్, వీళ్ళందరూ కూడా హిందీకి వెళ్ళి చేస్తున్నారు, పక్కన కన్నడకి వెళ్ళి చేస్తున్నారు. చాలా మంది మన ఫోకస్ ఫుల్నెస్ అంటున్నాం కదా, ఫోకస్ మెయిన్. ఇంకో 1 more టేక్ అడిగేది ఆడు సరిగ్గా లేకపోతేనే ఫోకస్ లేదని ఇంకొకసారి అంటారు.
సో ఆడ ఎక్స్పర్టైజ్ అవ్వాలి. బొంబాయిలో మన వాళ్ళే ఫోకస్ పుల్లర్స్ ఒక 10-15 మంది వేరే చాలా డిమాండ్ గా ఉన్నారు. తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి. అలా కెమెరా అసిస్టెంట్లు కూడా చాలా మంది అవుట్డోర్ యూనిట్స్ కానీ అవి కానీ భోజ్పూర్ సినిమాలకు కానీ అటు కన్నడకు కానీ ఇంకో లాంగ్వేజ్ కానీ మన వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. స్కిల్ అనేది క్రాస్ స్టేట్స్ లాగా ఇక్కడ వాళ్ళు అక్కడికి ఇక్కడికి వస్తారు. మొత్తం అంతా మన దగ్గర లేకపోవచ్చు, మొత్తం వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. సో ఆ ఇంటర్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ ఏంటంటే ఒక సినిమా చేయాలండి. ఈరోజు థియేటర్కి ఒక హీరో ఉంటే గానీ ఓపెనింగ్స్ రావట్లా. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ శంకరాపురం ఈ రోజులు వచ్చిందనుకోండి, వారంలో తీసేస్తారు, వారాన్ని 3 రోజులు తీసేస్తారు. అది 2వ వారంలో పికప్ అయింది. అప్పుడు దాకా ఉందా ఆ రోజుల్లో? ఈ రోజున కండిషన్ ఉంటుంది, అది ఉండదు. సో ఈ గవర్నమెంట్స్ ఏం చేయాలంటే, పూర్వం ఉండేది సబ్సిడీ ఇచ్చేవారు మంచి సినిమాలు తీసుకున్నాడు, వ్యూ సర్టిఫికెట్ వచ్చి సమాజానికి ఉపయోగపడే ఒక ఆర్ట్ని కాపాడే ఒక ఎస్థెటిక్ సెన్స్ ఉన్న సినిమాలకి వాటికి మొన్న ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఇనిషియేట్ చేశారు. కనీసం గద్దర్ అవార్డ్స్ అని చాలా పెద్ద ప్రైజ్ మనీలు 10 lakhs, 7 lakhs, 5 lakhs ప్రైజ్ మనీలు ఇచ్చారు. నిజంగా ఎంకరేజింగ్ గా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సినిమా అంటే ఒక స్టార్స్ యాక్ట్ చేసే సినిమాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఎస్థెటిక్ సెన్స్ ఆర్ట్ ఫామ్ లో ఉన్న సినిమాలను కాపాడుకోవాలి బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. సో ఇమ్మీడియట్ గా అక్కడ నంది అవార్డ్స్ పునరుద్ధరించి గద్దర్ అవార్డ్స్ ద్వారా ఓ ప్రైజ్ మనీ ద్వారా ఇలా ఎంకరేజ్ చేశారు. అలా చేసి ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ ద్వారా ఓ ఛానల్ పెడుతున్నారు ఓ సినిమాల్లో. అందులో ఏదైతే అవార్డ్స్ వచ్చినాయో వాటిని ఇంత రేట్ కొని ఆ సినిమా అందరూ చూసేలాగా చేయొచ్చు. ఇలాంటి ఇనిషియేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఛాంబర్ సుప్రీం బాడీ కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేయాలి. మరి నిర్మాతలు దేనికి ఎక్కువ వెళ్తున్నారంటే, వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంటే పెద్ద సినిమా దాని రేట్ సెట్ చేసుకోవడం తప్ప ఇలాగ అందరూ మొత్తం ఇండస్ట్రీ యొక్క హార్మోనీ, ఇండస్ట్రీ యొక్క డెవలప్మెంట్, ఇండస్ట్రీలో ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ప్రొడ్యూసర్లు కొంతమంది. అందరూ ప్యాషనేట్ గా వచ్చిన వాళ్ళే, మేము వ్యాపారంగా రాలేదు, ప్యాషనేట్ గా వచ్చామని ఒక ప్రెస్ మీట్ జరిగింది. అవును, చెప్పారు. సో మేము కదా ఎఫెక్ట్ అవుతున్నాం రేట్ల వల్ల 20% ఎక్కువ అవుతుంది. అంటే 250 సినిమాలు జరుగుతుంటే 200 సినిమాలు కొత్త వాళ్ళు లేకపోతే చిన్న నిర్మాతలు చేసిన సినిమాలే. ఎక్కువ లైవ్లీహుడ్ వచ్చేది ఫెడరేషన్ వాళ్ళ వల్లే. సో వాళ్ళని కూడా చూడాలి. ఆల్రెడీ వైలేట్ చేసాం. 85% చేయాలన్నది ఈ 3 years లో జరగల అగ్రిమెంట్ సంతకాలు చేసుకోవడం, అది అడుగుతున్నారు వాళ్ళు. న్యాయమే. నేను కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నాను కాబట్టి మీరు 24 crafts లో ఒక భాగం అయినందుకు మీరు మమ్మల్ని కూడా ఆలోచించాలంటే నేను అందుకే ఉన్నాను. మీ యొక్క రిస్కులు, మీ యొక్క స్టేక్ ఎంతో మిజరబుల్ అయిపోయే పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి మీకు ఆమోదయోగ్యం ఉండేలాగా వాళ్ళకి ఆమోదయోగ్యం ఉండేలాగా ఉండటానికి నేను ఉన్నాను. ఓకే, మేము డైరెక్టర్ అసోసియేషన్ 24 crafts లో ఒక భాగం అయినందుకు వన్ సైడ్ గాని మాట్లాడట్లేదు. నేను ఫైనల్ గా చర్చల ద్వారా కదా ఇది సాల్వ్ అవ్వాలి. ఆ చర్చల్లో మీ యొక్క బాధలు నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళ బాధలు మీకు చెప్తా. రీజనబుల్ గా ఉన్నదానికే కదా ఒక రిజర్వేషన్ వస్తుంది. అది సార్, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు చాలా మంది నిర్మాతలు కేవలం తమ సినిమా రేట్లు పెంచుకోవటం కొరకే వెళ్తున్నారని చెప్పేసి అన్నారు మాట అన్నారు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే, కూలీ సినిమాకి తమిళనాడులో తమిళియన్స్ కి 183 రూపాయలకే కూలీ సినిమా చూడగలుగుతున్నారు. ఇంకోటి మల్టీప్లెక్స్ లో ఇంకొక సెక్షన్ ఉంది, అలా చూసాను. అదే పీవీఆర్, చెన్నై పీవీఆర్ 183, హైదరాబాద్ పీవీఆర్ 459 అనేది ఉంది. 183 పైగా ఇంకొక సెక్షన్ ఉంది కింద, ఎకానమీ అని పెట్టి 58 రూపాయలకే టికెట్ ఉంది పీవీఆర్ లో. సో 2 సెక్టార్లు ఉన్నాయి. నేను ఉదయం ఒక స్టోరీ కూడా చేశాను. నేను 183 రూపాయల సెక్టర్ ఒకటి ఉంది, 58 రూపాయల సెక్టర్ ఒకటి ఉంది. అట్లా 2గా విభజించి ఎవరైనా పేదలు ఉంటే తొందరగా బుక్ చేసుకోగలిగితే 58 రూపాయల టికెట్కి వెళ్ళొచ్చు. సో 58 రూపాయల టికెట్కి వెళ్తున్నారంటే 250 రూపాయలు ఒక ఫ్యామిలీ సినిమా చూసి రావచ్చు. 183 రూపాయలు అంటే 800 రూపాయలు ఒక ఫ్యామిలీ సినిమాలు చూసి రావచ్చు. ఇక 450 రూపాయల టికెట్ అంటే 2000 రూపాయలు మినిమం ఖర్చు పెట్టుకునే సినిమా చూడలేని పరిస్థితి. సో సినిమాకి ఒకవైపు జనం రావట్లేదు అంటున్న నిర్మాతలు ఈ ధరలు పెడితే సినిమాకి ప్రజల్ని, ప్రేక్షకుల్ని దూరం చేయడమే కదా. పూర్వం బ్లాక్ బస్ సినిమాలు కూడా లవకుశ, ప్రేమాభిషేకం, ఖైదీ సినిమాలు, ఇది పెద్ద హీరో సినిమాలు కాబట్టి వీటికి ఎంత రేట్ అనేది ఉండేది కదండి. ఒకే రేటుకి అన్ని ఉండేవి, ఒకే రేటుకు ఉండేది, అదే రేటుకు ఉండేవి. సో అదొకటి డెఫినెట్ గా రీథింక్ చేయాలండి.
చేయాలి. మనం ప్రేక్షకుల్ని థియేటర్ రానివ్వకుండా మన చర్యలు ఏమైనా ఉన్నాయా, ఉమ్, దిద్దుబాటు చర్యలు. ఉమ్, మద్రాసులో ఎందుకు అక్కడ సూపర్ స్టార్ ఒరిజినల్ గా ఉమ్, ఆయన సినిమా 183కి చూడటం ఏంటి, ఉమ్, ఇక్కడ మనం డబ్బింగ్ సినిమా దాన్నే ఉమ్, 459కి చేయటువంటి మన ఎవరైతే ఆడియన్స్ మీద ఉమ్. మనం ఫైన్ వేస్తున్నాం, అది అంతే కదా, భారం మోపడమే లేకపోతే కదా. వాళ్ళ నుంచి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామా ఇమేజ్ ని ఉపయోగించుకుని అని వాళ్ళ definitely గా- ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే రెండో క్లాస్ ఒకటి ఉండడం. ఉమ్, మల్టీప్లెక్స్ లో మనం రెండో క్లాస్ ఇక్కడ ఎక్కడ ఎక్కడ చూడాలి. లేదు, ఎక్కడ. 450 రూపాయలు పెడితే పైన ఏలో అదే ఉంటది, మళ్ళీ జేలో అదే ఉంటది, ఆ అవును. కింద స్థాయిలో ఇలా చూడాలంటే కూడా దానికి కూడా 450 రూపాయలు పెట్టాలి. అవును. సో ఇంత దారుణం ఏంటి, ఆ సెక్షన్ అనేది తీసేశారు. చూసారు ఎంత అంటే సింగిల్ స్క్రీన్ లో ఉన్నది, సింగిల్ స్క్రీన్ లో ఉంది, మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ లో ఉన్నది. మల్టీప్లెక్స్ ఫస్ట్ లో నుంచి లేదు ఎక్కడ. ఉమ్, అక్కడ కొత్తగా ఒక సెక్షన్, అది గవర్నమెంట్ పాలసీయో లేకపోతే అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఆ మల్టీప్లెక్స్ కూడా ఒక సామాన్యమైన ప్రేక్షకులు వచ్చి చూడాలి రావాలి, అనేది దేంతో ఉందో. సో ప్రతిదానికి తమిళనాడు, ఇందాక అన్నాను అదే, తమిళనాడు ఇండస్ట్రీతో పోల్చుకునే మనం ఉమ్, ఈ టికెట్ విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉమ్, థియేటర్స్ కి ఏ విధమైన టికెట్ ఉంటే అందరూ వస్తారు, ఎఫర్ట్ Hmm. చేస్తారు ఉమ్. అనేది కూడా ఆలోచించాలి. Yes, డెఫినెట్. yes, yes.